నిన్న మొన్నటి వరకు అందని ద్రాక్షలా ఉన్న టమాటా ధరలు ఒక్కసారిగా నేలచూపులు చూశాయి. కిలో 4 నుంచి 6 రూపాయలకు పడిపోవడంతో కర్నూలు జిల్లాలోని పత్తికొండ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చిన తరుణంలో గిట్టుబాటు ధర లేక రైతన్నలు లబోదిబోమంటున్నారు. కష్టం చేసి పండించిన పంటకు కనీస కూలీ ఖర్చులు రాకపోవడంతో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు రైతన్నలు. టమాటా పంట కోయడానికి, దాన్ని మార్కెట్కు తరలించడానికి అయ్యే ఖర్చు, దానికి వచ్చే ధరతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది. దీంతో చాలామంది రైతులు తమ పొలాల్లోనే టమాటా పంటను వదిలేస్తున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. పంట కోయించడానికి కూలీలకు 300 నుంచి 400 రూపాయలు ఇవ్వాలి. దానికి తోడు రవాణా ఖర్చు. మార్కెట్లో అమ్మితే వచ్చేది కేవలం 400 నుంచి 500 రూపాయలు మాత్రమే. అదే 1000 పెట్టుబడి పెడితే 500 నష్టం వస్తోంది. అందుకే పంటను కోయడం కంటే పొలంలోనే వదిలేయడం ఉత్తమమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస మద్దతు ధర లేక పత్తికొండ టమాటా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని వాపోతున్నారు. కేజీ 2-3 రూపాయలు పలుకుతూ ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం రవాణా ఛార్జీలు కూడా రావడం లేదని అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు రైతన్నలు. సార్ రేట్ అయితే పూర్తి డౌన్ అయిపోయింది. అసలు ఆటో ఛార్జీలకి కూలీలకు కూడా రావడం లేదు. ఈ రోజు ఏదో మీరు వీడియో వచ్చిన దానికి కొంచెం 500 వరకు పలికింది రేటు. క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంది సార్. క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంది. వీళ్ళు ఏమంటున్నారంటే పైకి ఎక్స్పోర్ట్ పోవడం లేదు అంటున్నారు. ఎక్స్పోర్ట్ పోవడం వల్ల రేటు తగ్గుతుంది అంటున్నారు. 500 పైన పోతే గిట్టుబాటు అవుతుంది సార్. 500 లోపల పోతే ఏం గిట్టుబాటు కాదు. ఆటో ఛార్జీలకి కూలీలకి పెట్టుబడి కూడా తక్కువ వస్తున్నాయి. ఇంకా నష్టపోతున్నాం. ఇంకా 500 పైన పోవాలి. మాకు బాక్స్ 500 నుంచి 1000 రూపాయలు వరకు పలికితే మాకు రైతులు గిట్టుబాటు అవుతుంది సార్. అట్లా చర్యలు తీసుకోమని కోరుచున్నాం. ఏంటంటే ఉపాసం ఉండేది అంతే, ఏం లేదు. చూడండి ఇట్లా అమ్ముకోం పోవాలి అంతే. మా బాకీలు అడుగుతుంటారు. మా పరిస్థితి ఇంక ఇదే. వాళ్ళకి చెప్పుకోలేక సమాధానం. కొంతమంది ఆత్మహత్య చేసుకునేది, అప్పులు కట్టలేక. గిట్టుబాటు కావడం లేదు కదా. గిట్టుబాటు అయితే ఇంకేదో పర్వాలేదు అనుకుంటుంటాం. గిట్టుబాటు కాకనే కదా ఇప్పుడు కొద్దిగా వర్షం వచ్చిన దానికి కుళ్ళిపోయేదాని అందుకు పైన రేట్లు లేని దానికి ఇంక అన్ని సమంగా ఇట్లా మా బతుకులు ఇట్లా అయిపోయినాయి, రైతుల బతుకులు. పంట వచ్చినాక ధరలు లేకుండా మళ్ళీ ప్రభుత్వం మాకు కానీ ఆదుకోవాలి. ఏదైనా కానీ చేయాలా. టమాటో మీ పొద్దు 250, 200, 300 పోతే రైతు చిన్న నష్టమే కదా. ఎట్లయినా కానీ రైతు గురించి రైతు కానీ చూపెట్టాలి అంతా. రైతు గవర్నమెంట్ కానీ మెయిన్ గిట్టుబాటు ధరలు రావాలన్నా కనీసం అంటే 600 పోవాలి రైతుకి వచ్చేసి గిట్టుబాటు ధరలు. అంటే 1000 అన్న పోతే గిట్టుబాటు ధరలు అవుతాయి. ఒకనాడు కొంటున్నారు, ఒకనాడు 60, 30, 40 పోతున్నాయి జత వచ్చేసి. దానికి రైతులు ఆటబాడీలకే సరిపోతున్నాయి. దానికి ఆటబాడీల వరకు సరిపోతున్నాయి. ఎకరాకు వచ్చేసి 40,000 వరకు వస్తుంది, 40-50,000 వరకు వస్తుంది. కానీ మనకి రైతుకి ఏది కావాలంటే గిట్టుబాటు ధరలు రావాలి. రైతు ఎకరాలు టమాటా వేసిన దగ్గర 80,000 వరకు వచ్చింది సార్ పెట్టుబడి. ఇప్పటికి ఇంకా 150-200 పోతున్నాయి జత. కూలీలే 300-400 ఉంది మంచి కూలీ. ఆ కూలీలు, ఆటో బాడిగలు వీటికి వేసుకొచ్చి స్పేర్ మందులు, బలం మందులు మూట 2,000 రూపాయలు అయింది. ఒక మూట 1800. అవన్నీ గిట్టుబాటు ధర పెట్టి ఇప్పుడు 80,000 పెట్టినా నేను పెట్టుబడి. అప్పులు చేసినాం సార్. అప్పులు తీసుకొచ్చి పెట్టినాం. దానికి పండితే తీర్దామని అప్పు తీసుకొచ్చి పెట్టినాము. వచ్చినప్పుడు ఇప్పుడు పండితే దానికి కట్టుకుందాం. గిట్టుబాటు ధర కల్పిస్తామంటారు. ఇప్పుడు గిట్టుబాటు ధర ఇప్పుడు సుమారుగా 20,000 కింద పోసిపోతున్నారు. ఎన్నడో ఒక్క రోజు కానీ ఇట్లా ధరలు చూడలేదు. నీరడ ఉన్నా బాగున్నా మొత్తం పోసి మన దల్ల తొక్కి అన్ని పోసినాం సార్. చెట్లు వల్ల 7 సార్లన్నా చెట్లు భరించలేము. ఆటో బాగా వస్తే 500, ఒక్కొక్క కూరలు దొరికిపోతే 400. ఏం గిడుతుంది సార్ మాకు? మందు కొడితే ఒక పారికి మచ్చ మందు కొడితే 4,000, 3,500 అవుతుంది సార్. మొన్న చల్లిపోయి 50 వచ్చిపోయాయి. చెప్పే వాళ్ళ వరకు ఒకటి. ఇంకా ఇది ఏమంటే నిన్న నుంచి జంప కొద్దిగా 200 చంపేది పూర్తి సార్. మొత్తం పోయినట్లే. ఇంకా